అందరికి నమస్తే అండి. మన గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదామండి. ఈ మొక్కను చాలామంది చూసి ఉంటారు, కానీ దీని అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా మీకు? పగలంతా సాధారణమైన మొక్కలా కనిపిస్తుంది, కానీ రాత్రి అవ్వగానే పూర్తిగా మారిపోతుందండి. అందుకే దీనిని నైట్ కిన్ ప్లాంట్ అంటారు. చూడండి ఒకసారి, ఎన్ని తెల్లని పూలతో ఎంత అందంగా ఉందో చెట్టు విరగబూసింది కదా పూలతో. ఈ మొక్క యొక్క పూలు అందంగా ఉండడమే కాదండి, దగ్గరికి వెళ్తే ఆ పూల సువాసన కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సుగంధభరితమైన వాసన అండి. ఆ వాసనకు మైమర్చిపోతాము, అంత బాగుంటుంది స్మెల్. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ మొక్క దగ్గర నిలబడి మన గార్డెన్ని చూస్తే మరో ప్రపంచంలో అనిపిస్తుందండి. అంత అందంగా ఉంటుంది ప్లాంట్. మన గార్డెన్కే అందాన్ని ఇస్తుంది అనమాట. ఈ నైట్కిన్ ప్లాంట్ పూలు చిన్న చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఒకేసారి వందలో పూలు ఇప్పుతాయండి. చెట్టు విరగబూస్తుంది అనమాట. పూలు మొగ్గలుగా ఉండి పూలు విప్పబోయే ముందే వీటి సువాసన స్టార్ట్ అయిపోతుంది అనమాట మొగ్గల్ది. అదొక ప్రత్యేకమైన ప్లాంట్ అండి. ఇదొక రేర్ జాతికి చెందిన ప్లాంట్. చిన్న చిన్నగా పువ్వులు గుత్తులుగా విప్పి చెట్టుకు వేలాడుతూ ఉంటాయండి. చూడండి, ఆకుల కన్నా పూల సంఖ్యనే ఎక్కువగా ఉంటుందన్నమాట. మన నైట్కిన్ ప్లాంట్ జస్ట్ 1 year ప్లాంటే అయినా చూడండి చెట్టు నిండా విరగబూసింది అన్నమాట. ఇంకా ఈ చెట్టు అలా మనం పెద్దగా పెంచుకోగలిగే గార్డెన్కే కాదండి, మన ఇంటికి కూడా అందాన్ని ఇస్తుంది. ఈ మనము దీన్ని తీగజాతి మొక్కలాగా పెంచుకోవచ్చు, మనం చెట్టులాగా పెంచుకోవచ్చు అన్నమాట. ఈ పువ్వులు బటర్ఫ్లైస్, బీస్కే కాదండి, నైట్ టైంలో వచ్చే కొన్ని పాలినేషన్ జరిపించే కీటకాలు కూడా చాలా ఇష్టపడతాయి అన్నమాట. అందుకే ఇది కేవలం అందమైన మొక్క లాగానే చూడొద్దండి, దీన్ని మన గార్డెన్ కు ఒక ప్రకృతి మిత్రుడు, ఒక ఫ్రెండ్ లాగా చూడొచ్చు. పాలినేషన్ కి ఉపయోగపడే మొక్కలు ఖచ్చితంగా మన గార్డెన్ లో పెంచుకోవాల్సిందండి. ఎంత మంచిగా మన మొక్కల్లో పాలినేషన్ జరిగితే అంత బాగా హార్వెస్ట్ తీయచ్చు కదా. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన ఇలాంటి రేర్ మొక్కల్ని కూడా మన గార్డెన్లో పెంచుకోవడం వల్ల మన గార్డెన్కి అందము, మన ఇంటికి అందము, అలాగే మన గార్డెన్లో ఉన్న మొక్కలకి ఉపయోగకరం. ఓకే అండి, నైట్కిన్ ప్లాంట్ని ఎలా పెంచాలో చూసే ముందు, మీ గార్డెన్లో నైట్కిన్ ప్లాంట్ ఉంటే మీకు ఆ మొక్క పువ్వులు ఇష్టమా, లేదంటే ఆ పువ్వుల నుంచి వచ్చే ఆ సువాసన ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే 2 ఇష్టం అండి. ఆ మొక్కను చూస్తే మాయమర్చిపోతాను నేను. ఈ నైట్కిన్ ప్లాంట్ని మనము కొమ్మల ద్వారా పెంచుకోవచ్చండి. ఒక స్ట్రాంగ్గా ముదిరిన కొమ్మను, హెల్దీగా ఉన్న కొమ్మను తీసుకొని మట్టిలో గుచ్చేస్తే సరిపోతుందండి. మనకు చిగురిస్తుంది ఒక 15 daysకు 20 daysకు. ఇది ఈ రెయిన్ సీజన్లో అయితే ఇంకా సూపర్గా తొందరగా నాటుకుంటుంది అన్నమాట. ఈ నైట్కిన్ ప్లాంట్ మనము ఎక్కువగా కొంచెం డ్రైగా ఉండే మట్టిలో నాటుకోవాలండి. పెద్ద మొక్క అయితే అంటే ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉండొద్దు అనమాట. వాటర్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో, నిల్వ ఉన్న ప్లేస్లో మనం ఈ మొక్కను నాటుకుంటే ఆకులు ఎక్కువ వస్తాయి, కానీ పూలు ఎక్కువ పోయవు. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ నైట్కిన్ ప్లాంట్ మొక్కను మనం నీళ్ళలో పెంచుకోవచ్చు, అలాగే మన టెర్రస్ గార్డెన్లో కంటైనర్లో కూడా పెంచుకోవచ్చు అన్నమాట. అయితే ఈ మొక్క కంప్లీట్గా ఎండకు కాకుండా, కంప్లీట్గా నీడకు కాకుండా కొద్దిగా సెమీ షేడ్లో ఉండేలాగా పెంచుకోగలిగితే మొక్క హెల్దీగా పెరగడమే కాకుండా చెట్టు నిండా పూలు ఇప్పుతాయి. ఎక్కువగా ఎండలో పెట్టడం వల్ల మొక్క కొంచెం ఆకులు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా సెమీ షేడ్లో పెంచుకోవడానికి ట్రై చేయాలా. ఇక మట్టి విషయానికి వస్తే, మనం ఈ మొక్కను నాటుకునేటప్పుడు ఖచ్చితంగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం అన్నమాట. అన్ని మొక్కలకు వాడే సాయిల్ మిక్స్ వాడినా కూడా అందులో ఖచ్చితంగా ఒక 10% ఇసుకని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మొక్క హెల్దీగా పెరుగుతుందండి. సాయిల్ మిక్స్ అంటే మనం అందరం వాడేది 30% గార్డెన్ సాయిల్, 30% కోకోపిట్, 30% కంపోస్ట్, 10% నీమ్ పౌడర్తో పాటు ఒక 20% ఎక్స్ట్రాగా ఇసుక యాడ్ చేయండి. కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఒక 3-4 హోల్స్ ఉండేలాగా, డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి. మొక్క ఫాస్ట్గా హెల్దీగా బుష్గా పెరగాలి అని అంటే 1 monthకి ఒకసారి మేక ఎరువు మొక్క మొదట్లో వేయండి. అందులో గుప్పడంతా నీమ్ పౌడర్ కలిపి. ఇక మేక ఎరువు లేదు అంటే ఆవు ఎరువైనా పర్వాలేదు, కంపోస్ట్ తీసుకున్నా పర్వాలేదు. అయితే ఈ మొక్క యొక్క పూల సీజన్ వచ్చేసి మామూలుగా ఈ మొక్క చిన్న ఉన్నప్పటి నుంచి మనకు పూలు ఇప్పడం స్టార్ట్ అవుతుందండి. కానీ ఈ మొక్క కూడా ఒక సీజన్ అనేది ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే, ఇదంతా అక్కడక్కడ మొగ్గలు ఇప్పినప్పటికీ, పూలు పూసినప్పటికీ మనకు జూన్ నుంచి మాత్రం సీజన్ స్టార్ట్ అవుతుందండి. జూన్ నుంచి కంప్లీట్గా వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా చెట్టు విరగబూస్తుంది అన్నమాట. కాబట్టి మనం సీజన్కు 2 months బిఫోరే, అంటే ఏప్రిల్ మే నుంచే మనము ఈ మొక్కకు ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలండి. అన్ని పూల మొక్కలకి ఇచ్చినట్టే ఈ పూల మొక్కకు కూడా మనం ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ సీజన్ జూన్ స్టార్ట్ అయ్యేప్పటికీ ఆ ఫర్టిలైజర్ రిజల్ట్ మనకు మొక్క మీద చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నార్మల్ కంటే ఇంకా 2-3 వంతుల ఎక్కువగా పూలు ఇప్పుతాయండి.
నేనైతే ఖచ్చితంగా బోన్ మీల్ వేయమని చెప్తానండి. పూల మొక్కలకైనా, పండ్ల మొక్కలకైనా, కూరగాయ మొక్కలకైనా ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చేది బోన్ మీల్ అండి. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. దీంతో పాటు మస్టర్డ్ కేక్ అండి, ఇది చాలా మస్ట్ అన్నమాట. ఈ రెండు కలిపి మీరు మొక్కకి ఇచ్చినట్లయితే ఆకుల కన్నా పువ్వులే ఎక్కువ కనిపిస్తాయండి. అంత మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చాలా ఎక్కువగా వాడతాను నా గార్డెన్లో మొక్కలకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్. అయితే మొక్క హెల్తీగా పెరగడానికి మనం ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయితే మేక ఎరువు కానీ, కంపోస్ట్ కానీ, ఆవు ఎరువు కానీ మనం నింపడు కల్పిస్తాం కాబట్టి ఇంకా స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని అలాగే కంటిన్యూ చేసేయాలి. ఇంకా మనము ఇంకా కేర్ తీసుకోవాలి, ఇంకా మొక్క మంచిగా హెల్తీగా పెరగాలి. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మన మొక్కకు అందివచ్చండి. జీవామృతము, లేదంటే బనానా తొక్కలతో చేసిన ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజరు, ఆనియన్ తొక్కలతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్, ఇలాంటివి కూడా మన మొక్కకు అందిస్తే ఇంకా సూపర్ రిజల్ట్ చూడొచ్చు. బియ్యం కై నీళ్ళైతే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అన్నమాట. ఇంకా మనం మొక్కకు నీళ్ళు ఇచ్చే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నాం కదా. నీళ్ళు ఎక్కువ కాకుండా, నీళ్ళు నిల్వ ఉండకుండా, మట్టి కంప్లీట్గా మొక్క మొదట్లో డ్రై అవ్వకుండా కూడా డైలీ 1 టైం వాటర్ ఇస్తే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ నీళ్ళు ఇవ్వకూడదు. సీజన్లో అసలు ఇవ్వకూడదండి. వర్షాలు పడే టైంలో అసలు నీళ్ళు ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ అయితే మొక్కకు పూలు పూయడం తగ్గిపోతుందండి. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. అయితే నేను ఈ నెట్కిన్ ప్లాంట్ను నీళ్ళలో పెట్టుకున్నానండి, పెరట్లో పెంచుతున్నాను. నాకు కంటైనర్లో పెంచాలని ఇష్టం ఉందండి. కంటైనర్లో చాలా అందంగా ఉంటుంది మొక్క. అలాగే మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ పోతే మంచి షేప్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. బోన్సాయి లాగా పెంచుకోవచ్చు. సో నేను కంటైనర్లో పెంచాలనుకుంటున్నాను కాబట్టి కొమ్మల దాటి నేను కంటైనర్లో పెంచాలనుకుంటున్నాను. మనం కొమ్మల ద్వారా మొక్కలు పెంచాలనుకుంటే కరెక్ట్ సీజన్ వచ్చేసి ఈ రెయిన్ సీజన్ అండి. ఈ సీజన్లో మనము ఎలాంటి మొక్కలైనా సరే ఈ సీజన్లో మనం నాటుకుంటే 99% సక్సెస్ అవుతాయండి. అతి తొందరలో, చాలా తొందరలో కొమ్మల ద్వారా మనము రేర్ ప్లాంట్స్ని మనం ఎలా పెంచాలో నేను వీడియో చేయబోతున్నాను. ఆల్రెడీ వీడియో రెడీ అవుతుందండి. నేను తొందరలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. దాంతోపాటు ఈ నెట్కిన్ ప్లాంట్ని కూడా చూపిస్తాను, కొమ్మలతో ఎలా పెంచాలనేది. అయితే ఈ రాత్రి రాని ప్లాంటు మనకు రాత్రి టైంలో ఏ టైం నుంచి పూలు ఇప్పుతుందో తెలుసుకోలేదు కదండి. ఇప్పుడు చెప్తా. రాత్రి మనకు 7 to 8 మధ్య నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇప్పడం స్టార్ట్ అవుతుంది. అది మనకు 12-1 వరకు పీక్లో ఉంటుందన్నమాట. చెట్టు నిండా పూలతో మంచి సువాసనతో కలిగి ఉంటుందండి ఆ టైంలో. ఇక మనకు మార్నింగ్ టైం అవుతూ ఉంటే వాటి స్మెల్ తగ్గిపోతూ ఉంటుంది. స్మెల్ తగ్గడమే కాదండి, మనకు ఎట్లెట్లా తెల్లవారుతూ ఉంటే అట్లా పూలు రాలిపోతూ కూడా ఉంటాయన్నమాట. ఇవి నైట్ టైంలోనే మనకు చెట్టు నిండా పూలు ఇప్పడము, మంచి సువాసన కలిగి ఉండడం మనం గమనించవచ్చు. ఈ మొక్క ఎక్కడైతే ఉంటుందో చుట్టుముట్టు ఒక 4-5 ఇండ్ల వరకు దీని స్మెల్ స్ప్రెడ్ అవుతుందండి. అంత మంచి స్మెల్ వస్తుంది. చాలామంది పాములు కూడా వస్తాయంటారు. ఏమో చూడాలి, గమనించాలి. ఇది మన నీళ్ళలో ఉంది కాబట్టి నాకు కిందికి వెళ్ళడానికే భయం అవుతుంది ఈ మొక్క వల్ల. చాలా మొక్కలు, సువాసన కలిగిన మొక్కలు, రేర్ ప్లాంట్సే ఉన్నాయి మన గార్డెన్లో కింద, అది కూడా పెరట్లో. ఆ స్మెల్కి చాలామంది పాములు వస్తాయి అంటారు. ఏ వీడియో చేసినా, ఏ మొక్క గురించి చెప్పినా కూడా. దాంతో ఆ మొక్క దగ్గరికి వెళ్తుంటే అవే గుర్తుకొస్తున్నాయి. కాబట్టి నేను కంఫర్ట్గా వెళ్ళలేకపోతున్నాను ఆ మొక్కల దగ్గరికి. అసలు మనదంతా విలేజ్ గార్డెన్ కదా, అంత పెరట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకాస్త భయం ఎక్కువగా ఉంటుంది. ఏమో ఎక్కువగా బాగా ఘాటుగా వచ్చే సువాసన కలిగిన మొక్కల దగ్గరికి ఏ పాములు కూడా రావండి నిజానికి. అదంతా మన అపోహనేమో అనిపిస్తుంది. దాంతోపాటు కొంచెము ఒక్క చుట్టూ సేదు ఉండకుండా కొంచెము జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది. ప్లాంట్ చుట్టూ మొత్తం సొరకాయ పాదైతే అల్లుకుపోయింది. తీస్తే డ్యామేజ్ అవుతున్న భయానికి తీయలేదు. బట్ దాని మీద కొంచెం ఫోకస్ చేస్తాను. అయితే ముఖ్యంగా సాధ్యమైనంత వరకు పెద్ద కంటైనర్ల టెర్రస్ గార్డెన్లో పెంచుకోండి అబ్బా. హై టెన్షనే ఉండదు కదా. పాములు టెర్రస్ అయితే ఎక్కాయని అనుకుంటున్నా. ఓకే అండి, అయితే ఇదండి ఈరోజు మన వీడియో. అయితే చూసారు కదా మన గార్డెన్ స్టార్ నెట్కిన్ ప్లాంట్ ఎంత అందంగా ఉందో, చెట్టు నిండా పూలతో ఎంత కలకలలాడుతుందో, ఆకాశంలో నక్షత్రాల్లాగా మిరమిల మెరిసిపోతూ ఉన్నాయి కదా పూలు. ఇంకా ఈ మొక్క గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నేను ఈ వీడియో కిందనే మర్వన్ సీడ్స్ గివ్ అవే వీడియో ఉంటుందండి. గార్డెన్ లవర్స్ ఎవరైనా ఉంటే మర్వన్ సీడ్స్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఒకసారి ఆ వీడియో చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.